గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇది మంచి హిట్ ఇచ్చి మళ్ళీ మా గురువు గారు అద్భుతమైన మళ్ళీ పాత శ్రీకృష్ణారెడ్డి గారిని చూడాలని ఆశగా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు సోషల్ మీడియా లేడీ సూపర్ స్టార్ జుబేదా అలీ గారిని మాట్లాడవలసింది. అందరికీ నమస్కారం. కృష్ణారెడ్డి అన్నయ్యకి, ఆచిరెడ్డి అన్నయ్య, మా వారిని చూస్తుంటే యమలీల రోజులు గుర్తుకొచ్చేసాయి నాకు. యమలీల ఎంతటి ఘన విజయం సాధించిందో ఈ మూవీ కూడా అంతటి ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అప్పట్లో కనిపిస్తే ఇంద్రజ బదులు మిమ్మల్ని పెట్టుకునే వాళ్ళం. నౌ ఇట్ ఈస్ డైరెక్టర్ మిస్టర్ క్లీన్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అదృష్టవంతుణ్ణి, అందుకనే 43వ సినిమా కూడా చేయగలుగుతున్నాను నేను. ఇంతేకాదు ప్రతాప్ రెడ్డి గారితో ఫర్దర్గా రాబోయే సినిమాలు మొత్తం నా జీవితంలో ఎన్నైతే సినిమాలు చేయగలనో అన్నీ కూడా చేస్తాను ఆయనతోటి. ఇకపోతే హుంజీ అనేటటువంటి హీరోయిన్ మా సినిమాలో మొదటిసారి చేయటం అనేటటువంటిది, కొరియన్ నుంచి వచ్చినటువంటి హీరోయిన్ మొదటిసారి చేయటం అనేటటువంటిది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అన్ ఎవ్రీ వన్. అంటే చూసే ప్రేక్షకులకి ఎలా ఉన్నప్పటికీ కూడా మాకైతే మాత్రం ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఇక ఇంతకు మించి నేను ఏమీ చెప్పగలుగుతాను మీ అందరికీ. మీ అందరి కృతజ్ఞతలు, మీ అందరి ధన్యవాదాలు మొత్తం అన్నింటినీ కలిపి పుణికిపించుకున్నటువంటి నేను ఇవాళ ఎదిగి 43వ సినిమా చేస్తూ మీ అందరి ముందుకి వస్తున్నాను అని అంటే మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 전현지입니다. నమస్కారం అందరికీ. నేను 전현지 కొరియన్ యాక్ట్రెస్. 저는 한국에서 많은 연극 활동과 또 웹드라마를 촬영하면서 많은 관객분들께 사랑을 받으면서 배우 활동을 하고 있었는데요. నేను కొరియాలో షూటింగ్ చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ, అక్కడ ఉన్న ఆడియన్స్ వాళ్ళందరూ నాకు చాలా ప్రేమని ఇంకా సపోర్ట్ని ఇచ్చారు. 이곳 인도 하이드라바드에서 여러분들의 문화를 배우고 또 영화에 출연할 수 있게 되어서 정말 기쁘고 영광입니다. ఇక్కడ కల్చర్ని నేర్చుకుని, హైదరాబాద్లో కల్చర్ని నేర్చుకుని, ఇండియన్ కల్చర్ నేర్చుకుని ఈ మూవీ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 인도 영화에 한국 여성이 주연으로 출연하는 건 이번이 처음이라고 들었는데요. 그래서 더욱 감격스럽고 이렇게 인사드릴 수 있는 자리가 저에게 더 값진 것 같아요. ఇలా కొరియన్ అమ్మాయి ఫస్ట్ టైం లీడ్ రోల్ ప్లే చేస్తున్నందుకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 이렇게 좋은 기회를 주신 SV 크리시나 레디 감독님, 그리고 아치 레디님, 그리고 프로듀서 프레탑 레디님께 무한한 감사 인사를 드립니다. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఇంకా అచ్చిరెడ్డి గారు, ఇంకా ప్రతాప్ రెడ్డి గారు కూడా నేను చాలా ధన్యవాదములు. 그리고 저희 하이드라바드의 영화 산업을 늘 지지해 주시는 텔랑가나의 레반트 레디 주지사님께도 감사 인사를 드립니다. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. 그리고 저를 또 따뜻하게 맞이해 주셨던 프로듀서 딜라지님께도 감사의 인사드립니다. నన్ను టాలీవుడ్లో వెల్కమ్ చేసిన ప్రతాప్ రెడ్డి గారికి, దిల్ రాజు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. 그리고 저희 영화 베다비아스의 시작을 함께 해주신 모든 기빈 여러분들, 그리고 또 영화 관계자분들, 언론인 분들께도 감사드립니다. ఈ మూవీ షూటింగ్కి వచ్చిన వాళ్ళ యాక్టర్స్, స్టాఫ్, ఇంకా డైరెక్టర్ అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. షూట్ ఎండ్ అయ్యే వరకు కోరుకుంటున్నాను. 감사합니다. థ్యాంక్ యూ. ధన్యవాదములు. చాలా బాగుంది. ఇలాంటి ఒక స్పీచ్, దీనికి ఒక ట్రాన్స్లేషన్ చాలా వెరైటీగా ఉంది. ఈనాటి ఓపెనింగ్ లో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది తన స్పీచ్. రిక్వెస్ట్ అవర్ బిలవ్డ్ డైరెక్టర్ మిస్టర్ క్లీన్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా